కష్టం తెలిసిన వాడు, కన్నీళ్లు తుడిచేవాడు, ప్రతి పేద బిడ్డకి ఇతడు వెన్నంటే పెన్నిదవుతాడు. గుండెలోతులో సేవ తత్వమే విధిగా పెట్టిన ధనుడంట, కలచిన ప్రజలకు సాయంగా వెన్నంటే నిలిచి ఉంటాడంట. జై సిరనా, నీ సాహసానికి జయ హో, నువ్వు ఇచ్చే హామీకి జయ హో, నీ విశాల మనసుకు జయ హో, నీ అంతర్యామికి జయ హో. జయ హో సీనన్నా, జననేత నీవన్నా, మా గుండెల దాకున్నా అభిమానం నీదన్నా. జయ హో సీనన్నా, జననేత నీవన్నా, మా గుండెల దాకున్నా అభిమానం నీదన్నా. అభివృద్ధిని కోరేవాడు, అలు పెరుగని ఓ శ్రామికుడు, అన్నదాతలకు ఇతడు చిరకా. నల్గొండ పట్టణంలోని ఇప్పుడు కార్పొరేషన్ ఏదైతే ఏర్పడిందో ఎలక్షన్లు కూడా మనకు ముమ్మరంగా సాగడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఇప్పుడు స్థానిక పట్టణంలోని మనకు 18వ వార్డులో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనకు గడిగా హిమబిందు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉంది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది, స్పందన ఏ విధంగా ఉంది మీకు? అన్న, ముందుగా మీ అందరికీ నమస్తే. ఈ గత 2 రోజుల నుంచి మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము. నేను చేసిన సేవ, నేను చేసిన సర్వీస్కి నేను ప్రతిరోజు అందుబాటులో ఉండి వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే సమస్యని పరిష్కరిస్తూ నేను చేసిన సేవకి జనం బ్రహ్మరథం పడుతురు. అన్నా, నీలాంటి నాయకుడు మాకు కావాలి, నీలాంటి సేవకుడు మాకు కావాలి అని జనం కోరుకుంటారు. నేను ఆశతో రాలేదు, ఆశయంతో వచ్చాను. అదే ఆశయంతో వార్డు అభివృద్ధి చేస్తున్నాను. అదేవిధంగా మీకు మహిళలకు కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి కావచ్చు, అదేవిధంగా ఏదైతే కరెంటు బిల్లు ఉందో అవన్నీ కూడా కావచ్చు, మీకు ఎలాంటి స్కీములు ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు, మీరు వాళ్ళకు ఏ విధంగా సహాయపడుతున్నారు? అన్న, మన 2 సంవత్సరాల క్రితం ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 150 మందికి రేషన్ కార్డులు ఇప్పించాము. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు కార్డులు లేవు, ఇప్పుడు ఇప్పించాము. వాళ్ళందరూ సంతోషంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్ళు గతంలో దొడ్డు బియ్యం వస్తే వాళ్ళు అమ్ముకునేది, ఇప్పుడు సన్న బియ్యం తింటారు. చాలా ఆనందంగా ఉన్నారన్న. తర్వాత పోతే మన ఇందిరమ్మ ఇండ్లు పథకం మనం గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఒక 20 మందికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 20 మందికి ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టేయడం జరుగుతుంది. అవి కూడా దాంట్లో 10 అయిపోయి ప్రారంభానికి దగ్గరలో ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటాం అన్న. తర్వాత పోతే ఉచిత కరెంటు 200 మందికి దాదాపు ఉచిత కరెంట్ అందుతుంది. అందరికీ ఉచిత కరెంటు పెట్టించేసాము. అవకాశం ఉన్న వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ ఉచిత కరెంట్ ఏర్పాటు చేసాం, అందుతుందన్న. బ్రహ్మాండంగా ఇక్కడ మేము చేసాం గవర్నమెంట్ వచ్చినాక. అయినప్పటికీ కూడా కొన్ని అంటే ఏదైతే కొన్ని వార్డులు కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో అండర్ డ్రైనేజ్ అనేది కొంచెం సమస్య అనేది ఇంకా కూడా ఉండడం జరిగింది. దాన్ని మీకు అవకాశం ఇస్తే దాన్ని పునరుద్ధి చేసుకోవడం కోసం ఇంకా ఎంత సమయం మీకు కేటాయించుకోవచ్చు అంటారు? అన్న, నన్ను ఆశీర్వదించి గెలిపించిన వెంటనే ఒక 1 నెల రోజుల పట్ల ఇంకా కొన్ని బజార్లు డ్రైనేజీ నడుస్తూ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాను. అలాగే రోడ్లు కూడా సీసీ రోడ్లు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాయి. అవి కూడా ఒక 1 నెల రోజుల పట్ల ఇంకా మిగిలిన గల్లీలు మొత్తం రోడ్లు వెంకరెడ్డి గారు మినిస్టర్ గారి సహకారంతో టోటల్గా పూర్తి చేస్తానా. ఇప్పుడు మీకు ఉదాహరణ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఇప్పుడు ఇవి ఒక 1 నెల రోజులు మేము రోడ్లు వేసానా. ఈ రోడ్ల పరిస్థితి చూడండి. గతంలో ఇక్కడ నడవలేని పరిస్థితి ఉండే, ఈ రోజు నూనె పోసి ఎత్తుకునే రోడ్లు వేసాము. మిగిలిన రోడ్లు కూడా ఒక 1 నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాను, నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మీపై విమర్శలు అయితే కురిపించడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? నా మీద ఉన్న ప్రత్యర్థి అనే వ్యక్తి గతంలో ఒకసారి కౌన్సిలర్గా చేసిండు. అతను కాంట్రాక్టులు, బిజినెస్లు ఉదయం వెళితే మళ్ళీ సాయంత్రం దాకా వాటిలో అవుపడని పరిస్థితి జనమందరూ తెలుసు. ఆయన ఇంటికి చెప్పులు అరిగేదాకా తిరిగి అలసిపోయిన తర్వాతనే ఆయన చేయకుండా పట్టించుకోకుండా ఉన్న వ్యవస్థల్లోనే నన్ను ఆదరించారు, గెలిపించారు. ఆ గెలిపించిన సందర్భంలోనే నేను వాడిని వీడకుండా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమం చేస్తున్నాను. నా ప్రత్యర్థి ఏం చేస్తుందంటే ఓటమిని అంగీకరించి ఆయన స్థాయిని దిగజారి నా మీద విషపూరితమైన ప్రచారం చేస్తుండు. ఈ విషపూరిత ప్రచారం మా వార్డులో ఉన్న ప్రతి గుండెకు తెలుసు. వాళ్ళు ఆయన ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు తిప్పి కొడుతున్నారు. నీది తప్పు, నువ్వేమైనా చేసుకుంటే ప్రచారం చేసుకో,
అతని మీద దుష్ప్రచారం చేయడం తప్పది అని తిప్పి కొడుతురన్న. అంటే మీరు ఇప్పటి వరకు మీరు గతంలో పోయిన సంవత్సరం మీరు కౌన్సిలర్ పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు కావచ్చు అంటారు? అన్న ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గతంలో చాలా అభివృద్ధి కుంటుబాటు ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము కొట్లాడినా మాకు వర్కులు ఇవ్వలేదు. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి వర్కులు స్టార్ట్ అయినాయి. అన్ని ఒక్కరోజు చేయలేంగా అన్న, దశల వారీగా చేస్తా ఉన్నాం. కొన్ని బజార్లు ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మాకు ముందు చేయరా అని కొద్దిగా వ్యవస్థ ఉంది. వాళ్ళకు కూడా కూర్చోబెట్టి నచ్చజెప్పి చెప్పుకున్నాము. ఒక నెల రోజుల ఈ ఎలక్షన్ అయిపోయినాక నెల రోజుల వాళ్ళని కూడా సంతోషపెట్టి అన్ని టోటల్ గా పని పూర్తి చేస్తానన్న. మీ వార్డు యువత మీ పట్ల ఏ విధంగా ఉన్నారు? ఎలాంటి స్పందన కల్పిస్తున్నారు? యువత అందరూ కాంగ్రెస్ కి కట్టుబడి ఉన్నారు. యువతకు దాదాపు వాళ్ళకు ఏం కావాలన్న అవకాశాలు మొత్తం కల్పించాం. మినిస్టర్ గారి ద్వారానే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నా కల్పించాం. మన కాడ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఒకటి పడ్డది. సార్ ద్వారా మెడికల్ కాలేజ్ ద్వారా కొంతమంది యువతకు దాంట్లో అవకాశం కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. వాళ్ళు సంతోషంగా హ్యాపీగా చేసుకుంటారు. కొంతమందికి వాళ్ళు అడిగిన వెంటనే వేరే అవకాశాలు ఉంటే సార్ ద్వారా కూడా అవకాశాలు ఇప్పించాం. 18వ వార్డులో ఉన్న యువత మొత్తం కాంగ్రెస్ వెంట ఉంది. కాంగ్రెస్ వెంటనే నడుస్తుంది. అంటే సుమారు ఎంత మెజార్టీతో మీరు గెలుపొందారని మీరు భావిస్తున్నారు? అన్న, మేము చేసిన అభివృద్ధికి మేము చేసిన సేవకు దాదాపు మేము 1000 మెజార్టీతో గెలవబోతున్నామని ధీమాగా చెప్తున్నా. మేము చేసిన సర్వీస్ కి మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏ పని చేసినా కూడా ఇప్పుడు రోడ్ల సమస్య కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ విషయం కావచ్చు, ఏ పని చేసినా కూడా ఒక కమిషన్ బేస్ లో చేశారనేది ఒక ఆరోపణ అయితే మీపై వస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా వాళ్ళు ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? అన్న, ఇవి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మా తెలంగాణ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నిధులతో మేము పనిచేస్తున్నామన్నా. ఇవి చేసేది సార్ పనులు. ఎవరు ఎక్కడ కమిషన్ తీసుకోలేదు. వాళ్ళు ఓర్వలేక, నేను చేసిన అభివృద్ధిని తట్టుకోలేక ఈ రకంగా కమిషన్లు అనేది వాళ్ళ నోటి వెంట వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కమిషన్ల వ్యవస్థ అతని దగ్గర ఉన్నది. గతంలో కమిషన్ల వ్యవస్థ ఆయన చేసింది. అతను కోట్లు సంపాదించుకుంటూ 100 కోట్లు సంపాదించుకుంటూ బిల్డింగ్లు కట్టిండు, ప్లాట్లు కొనుక్కున్నాడు, కార్లు, చేతులకు ఉంగరాలు, మెడలకు గొలుసులు. ఇవన్నీ జనానికి తెలుసు. నా దగ్గర డబ్బు ఉందా, అతని దగ్గర డబ్బు ఉందా అనేది. నేను 5 సంవత్సరాలు చేసిన కనీసం ఇల్లు లేదు. ఇప్పటి కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. ఒక ప్లాట్ లేదు. నేను ఏమైనా సేవ చేయడం కోసం వచ్చిన, సంపాదించడం కోసం రాలేదు. జనమందరూ తెలుసన్న. అదంతా జనం చూస్తున్నారు, గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా మీ వార్డు సమస్యలు ఏవైతున్నాయో వాటిని కృషి చేయడానికి మీరు ఆ కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిల్లో ఏ విధంగా పోరాటం చేసి వాటిని మీరు నిధులు తీసుకొని రావడం జరుగుతుంది? అన్న, గత కౌన్సిల్లో కూడా మేము చాలా వరకు పోరాటం చేసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొట్లాడినాం, కౌన్సిల్లో కొట్లాడినాం కూడా. సరే, దాదాపు ఒక 1 కోటి రూపాయల వరకు నిధులు తీసుకొచ్చి చేశాం. మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది. దాదాపు ఎన్ని నిధులు కావాలన్న నిధులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల రోజుల లోపల పూర్తి చేస్తాం. ఇంకోటి, మనకు గవర్నమెంట్ ఉంది. మన ఎమ్మెల్యే, మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎన్ని నిధులు అంటే నిధులు వస్తే మనం డెవలప్ చేసుకుందాం. మేము ఏమంటున్నామంటే, గవర్నమెంట్ మనది ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఓటును ఆలోచన చేసి వేయండి. మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు గెలిపిస్తే మీకు అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. ముఖ్యంగా మీ వార్డు మహిళలకు కావచ్చు, అదేవిధంగా యువతకు కావచ్చు, మీరు ఏం ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాధాన్య సమస్యలకు యువతకు కానీ మహిళలకు కానీ నేను ఒకటే ముఖ్యంగా చెప్తున్నా. మాకు 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా పథకాలు అందని పరిస్థితి ఉంటే నా దగ్గరికి రండి. అందరికీ పథకాలు అందుబాటులో అందిస్తానని హామీ ఇస్తా ఉన్నాను. కొంతమందికి రేషన్ కార్డు లేక ఉచిత కరెంట్ పొందలేకపోయారు. అదే రేషన్ కార్డు అందరికి ఇప్పిస్తున్నాము. ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. నిరుపేద కుటుంబాలు ఎవరున్నా కానీ నా దగ్గరికి రండి. సార్ దగ్గర తీసుకుపోయి అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పటికీ మా వార్డులో 13 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాం. అవి రేపు ఉగాదికి ఓపెనింగ్, మినిస్టర్ గారి ద్వారా ఓపెనింగ్ అవుతున్నాయి. 13 మందికి గృహప్రవేశం చేసి వాళ్ళని ఇంట్లోకి తోలే పరిస్థితి దగ్గరలో ఉన్నదని చెప్తున్నాను. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు గడిగే హిమబిందు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా నేను ప్రజాసేవకై నేను కృషి చేసి ఎల్లప్పుడూ కూడా నేను ప్రజల మధ్య ఉంటూ వారికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని వారు కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్కసారి నాకు అవకాశం అనేది కల్పిస్తే నేను గత ఎన్నికల్లో ఏదైతే విధంగా నేను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళానో ఇంకా నేను పునరుద్ధి చేసుకోవడానికి నాకు అవకాశం కల్పిస్తే నేను అతి త్వరలోనే నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మాపై చేస్తున్నటువంటి విమర్శలను మేము ఎదుర్కొని అదేవిధంగా నా ప్రజలకు తెలుసు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అనేది వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని నేను మినిమం ఒక 100 రోజుల పాటులోనే 10 కాలంలోనే నేను పూర్తి చేసి చూపిస్తానని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.